దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన గుడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి ప్రభుని స్తుతించి ఆరాధించే గొప్ప అభ్యాసం కలిగిన మనము ఆయన అభిషేకము పొందుకొని ప్రతి ఉదయకాలము ఆయన సేవించడానికి, ఆయన మాటలు వినటానికి, ఆయన మార్గంలో నడవటానికి దేవుడు మనకు దయచేసిన కృపల కొరకై దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయము అధ్యయనం చేస్తా ఉన్నాము. మొన్నటి దినము 27వ వచనం వరకు ధ్యానించాము. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును అని. 28వ వచనం నుంచి చూద్దాం. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. నిత్య జీవము ఇచ్చుచున్నాను అనేది కంటిన్యూషన్ వర్డ్ అండి. ఇస్తూనే ఉన్నాడు. ఈ నిత్య జీవం అనేది మనలో నిరంతరము కొనసాగే ప్రక్రియ, అంటే నిరంతరము జీవించి ఉండేటువంటి ఒక ప్రక్రియ అన్నమాట. అంటే ఈ రోజు జీవిస్తున్నాం, రేపు జీవిస్తున్నాం, ఎల్లుండి జీవిస్తాం, చనిపోయినా జీవిస్తాం, యుగ యుగములు ఆయనతో ఆ నిత్య మహిమలో జీవిస్తాం. నేను మరి వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక. హల్లెలూయా. దేవుడు ఉదయకాలం మన గొప్ప వాగ్దానం ఇస్తున్నాడండి. అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. దుష్టుడు మన మీద అనేక రకాలుగా బాణాలు వేస్తాడు, వలలు వేస్తాడు, ఊరులొడ్డుతాడు, ఇంకా రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. కానీ ప్రభు చేతిలో నుంచి మనల్ని వాడు దొంగిలించలేడు. దొంగిలించబడే వ్యక్తులు కొద్దిమంది ఉన్నారు. లోకాకర్షణలకు గురైపోయి మరి అనేకమైన శరీర కార్యాలకు ఆకర్షితులయ్యి పాపాన్ని విడిచిపెట్టలేని వారు, తర్వాత వచ్చేసి ఇంకా మరి ప్రభువుని వెంబడించే దానిలో రకరకాల ఉద్దేశాలు కలిగి ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా మరి అపహరింపబడుతున్నారు, దొంగిలింపబడుతున్నారు. వారి ఆత్మీయ జీవితం దొంగిలింపబడతా ఉంది. వారి యొక్క ఆత్మీయ స్థితి పోగొట్టుకుంటున్నారు. మరి దేవునిలో నుండి దూరం అయిపోయినట్లుగా, మరి దేవునిలో నుంచి మరి వారికి ఉన్న ఆత్మీయ స్థితి బడుతున్న గుంపు చాలా మంది ఉన్నారు. క్రైస్తవులు అనే మనలోనే మరి ఎన్నో రకాలైన బలహీనతలు, ఎన్నో రకాలుగా మనము దుష్టుడనే వారి చేతికి చిక్కిన వారుగా ఉంటా ఉన్నాము. కానీ ప్రభు అంటున్నాడు, ప్రత్యేకంగా మన టీంతో మాట్లాడుతున్నాడు, ప్రతి ఉదయకాలము శ్రద్ధాభక్తులతో నన్ను సేవిస్తున్న మీరు ఎవరు వారు? మరి ఎన్నటికీ నశించని వారు, నిరంతరము నిత్య జీవంలో ఉండువారు. మిమ్మల్ని నా చేతిలో నుంచి ఎవడు అపహరింపడు అని మాట్లాడుతున్నాడు. మనం ధ్యానించాం కదా, దొంగతనమును, హత్యను, నాశనము చేయుటకొచ్చును. దుష్టుడైన సాతాను ఏదో ఒక విధంగా మన ఆత్మీయ జీవితాన్ని వాడు పాడు చేయాలని చూస్తాడు. కనుక నా చేతిలో నుండి మీరు అపహరింపబడరు. నా చేతిలో నేను పెట్టుకుని ఉన్నాను, మీ చుట్టూ నేను అగ్ని ప్రాకారం ఉన్నాను, నా రెక్కల నీడలో మిమ్మల్ని సురక్షితంగా ఉంచి ఉన్నాను. కనుక మరి నన్ను దాటి వచ్చి ఎవరు మిమ్మల్ని అపహరించలేరు. దొంగ వాడు ఎలా వస్తాడు? మరి దోచుకుని వాడుగా, కన్నాలేసేవాడుగా, మరి ఆ గోడలు దూకి ఎక్కి వచ్చేవాడుగా, రకరకాలుగా వాడు పాటలు పడతాడు. గాని క్రీస్తులో స్థిరమైన పునాది కలిగిన వారిని వాడు ఏమీ చేయలేడండి. మనం ఇక తొట్టిల్లో యెహోవాయందు నమ్మకించువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు కదా. ప్రభువులో పునాది కలిగిన మనం ఎలా ఉంటాం? మరి ఆ యొక్క బండ మీద కట్టబడిన ఇంటి వలె ఉన్నాం. వాన రాని, వరదలు రాని, తుఫాను రాని, అటువంటి పరిస్థితులు ఏదన్నా రాని, గొలియాతు లాంటి ఆ శత్రు మరి ఆ యొక్క పరిస్థితులు రాని కదా, ఎన్ని వచ్చినా కూడా మనము తొణకము, బెదరము, హదరము. హల్లెలూయా. మనని ఎవరు కూడా ముట్టుకోటానికి సాహసించలేరు, మనని ఎవరు కూడా దొంగిలించలేరు. అంటే ఈ స్థిరమైన పునాది కలిగిన విశ్వాసంలో మన జీవితాలు వెళ్ళునుకున్నాయి గనక ప్రభు అటువంటి విశ్వాసం కలిగిన వారిని తన మరి గుంపులో చేర్చుకుంటాడు గనక, ఆ చేర్చుకున్న గుంపు మరి ఆయన హస్తపు నీడలోనే భద్రం చేయబడతాయి. వాటిని ఎవ్వరు కూడా ఆయన ఆయన మందలో చేరిన ఆ గొర్రెలైన మనలను ఎవరు అపహరింపలేరు. 29వ వచనం.
వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. హల్లెలూయా. ఇక్కడ తండ్రి యొక్క స్వభావాన్ని కుమారుడైన క్రీస్తు బయలుపరుస్తా ఉన్నాడు. వారిని నాకిచ్చిన తండ్రి, ఈ యొక్క ఏదైతే గొర్రెలు, నా దొడ్డిలో చేరిన గొర్రెలు, నా మందలో చేరిన గొర్రెలు, మరి వాటిని ఎవరిచ్చారు నాకు? ప్రభు నా తండ్రి ఇచ్చాడు నాకు. ఆయన ఎవరాయన? అందరికంటే గొప్పవాడు కనుక ఆయన నాకు, ఆయన చిత్తంలో, ఆయన ప్రణాళికలో, ఆయన ఉద్దేశంలో నిర్ణయించబడి ఏర్పరచబడిన వీరు వీరు నేను కలిగి ఉన్నాను గనక వారు ఎన్నటికీ నా యొద్ద నుంచి తొలగిపోరు. మరి తండ్రి నాకు ఇచ్చాడు గనక మరి ఎవరు కూడా వాటిని మరి అపహరింపలేడు. నిజంగానే దేవుని గురించి మరి నా తండ్రి గొప్పవాడు అనే మాటలు మాట్లాడుతూ చూచినట్లయితే నిజంగానే దేవుని యొక్క గొప్పతనాన్ని మనము అసలు ధ్యానిస్తా ఉంటే మన దేవుడు ఎంత గొప్పవాడో కదా. మన దేవుడు ఎవరో మనకి తెలిస్తే ఆయనను ఇంకనూ విశ్వసించటానికి, ఆయనలో వేళ్ళునుకోవటానికి మన యొక్క విశ్వాసము మనకి సహాయం చేస్తుందండి కదా. ఈ నడిచే నడతలో మనకి సహాయం చేసేదేంటి? మనం పెట్టే విశ్వాసమే. దేవుని కృప మన ఎడల విస్తారంగా ఉన్నది. మనం పెట్టే విశ్వాసం ద్వారా మన జీవిత యాత్ర ముందుకు వెళ్తా ఉంది. ఈ విశ్వాస యాత్రలో మనం ఎలా వెళుతున్నాము? మన దేవుడెవరో ఎరిగిన వారమై, ఆయనను ఆనుకున్న వారమై, ఆయనను వెంబడిస్తూ వెళ్తున్నాము. మరి ఆ ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలీయులు బయలుదేరారు. బయలుదేరిన తర్వాత వాళ్ళు మరి వెళుతూ ఉంటుండగా మరి యిత్రో అనేటువంటి ఆయన మామ, మరి మోషే భార్య అయిన సిప్పోరా యొక్క తండ్రి ఆమెను పిల్లల్ని ఇద్దరిని వెంట పెట్టుకొని వస్తాడు. అక్కడికి వచ్చినాక కుశల ప్రశ్నలు అన్ని వేసుకున్న తర్వాత అన్ని మాట్లాడుతున్న సందర్భంలో ఇత్రో అంటాడు ఆ విషయాలన్నీ కూడా మాట్లాడుతూ నిర్గమకాండము 18వ అధ్యాయము 11వ వచనంలో అంటాడు, యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినను. మరి ఐగుప్తీయులకు దేవుడు ఎటువంటి తీర్పు తీర్చాడో, మరి ఇశ్రాయేలును మరి ఎంతగా అణిచివేసినా కూడా మరి దేవుడు ఎంత అద్భుత ఆశ్చర్య మహత్కార్యాలు చేసి మిమ్మల్ని బయటికి తోడుకొని వచ్చాడు. ఇప్పుడు నాకేం అర్థమవుతుందంటే యెహోవా దేవుడు సమస్త దేవతల కంటే గొప్పవాడని నాకు తెలిసినది అనను. ఇక్కడ మనం చూసినట్లయితే సమస్త దేవుళ్ళ కంటే గొప్పవాడని రాయలేదండి. సమస్త దేవతల కంటే దేవుడు ఒక్కడే, మిగతా వాళ్ళందరూ కూడా దేవతలు. ఈ లోకంలో 3,000,000 మంది దేవుళ్ళుగా వాళ్ళు పిలువబడుతున్నారు, పరిగణించబడుతున్నారు, కానీ వారందరూ కూడా దేవతలై ఉన్నారు. యెహోవా మాత్రమే దేవుడై ఉన్నాడు. ఆయన ఈ యొక్క సమస్త దేవతల కంటే గొప్పవాడు. ఇంకను మన దేవుడు ఎటువంటి వాడంటే కీర్తనలు 48:1 మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై ఉన్నాడు. హల్లెలూయా. ఈయన గొప్పతనం ఎంత గొప్పవాడంటే గనక ఆయన బహు కీర్తనీయుడైనంత గొప్పవాడాయన. నిరంతరము ఎంతగా ఆయన పొగిడినా, ఎంతగా ఆరాధించినా, ఎంతగా స్తుతించినా చాలనటువంటి మహిమ కలిగిన వాడు. తన పరిశుద్ధ పర్వతమందు, తన పట్టణమందు దేవుడు గొప్పవాడుగా బహు కీర్తనీయుడిగా ఉన్నాడంట కదా. అక్కడ దావీదు మరి అక్కడ మందిరం కట్టించక ముందే ఏం చేస్తాడు? 450 మంది పైగా గాయకులను ఏర్పరిచి వివిధ వాయిద్యాలతో దేవుని ఆరాధించడానికి అక్కడ ఒక బృందాన్ని ఏర్పరిచి దేవుని ఆరాధిస్తా ఉన్నారు. మరి నిరంతరము యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధం, యెహోవా కృపగలవాడు, ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయన మంచివాడు అని ఆయన్ని ఆరాధించుట, ఆయన స్తుతించే పని చేస్తా ఉన్నారు. హల్లెలూయా. తన పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా దేవుడు గొప్పవాడుగా బహు కీర్తనీయుడుగా ఉన్నాడు. 135:5 కూడా కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. ఇక్కడ కూడా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇక్కడ కీర్తన రాకారుడు రాస్తున్నాడు. అంటే ఈ లోకంలో ఈ దేవతలు అసలు ఎక్కడ, ఈ దేవతలు ఏంటి అవని చూస్తే గనక దేవుని సముఖంలోని పడద్రోయబడినటువంటి దూతలు అవన్నీ.
అది ఎక్కడ ఈ లోకమంతట్లో కొలువైపోయినాయి. ఒక్కొక్క గ్రామానికి, ఒక్కొక్క మరి ఆ యొక్క మండలానికి, ఆ యొక్క జిల్లాల వారీగా అవన్నీ కూడా కొలువై ఉన్నాయి. హల్లెలూయా! దేవతలుగా ఉన్నాయి. కానీ మన దేవుడు ఆ దేవతల కంటే గొప్పవాడుగా ఉన్నాడు. ఇంకను ఆయన అది ఎంత ప్రభావం కలిగిన గొప్ప దేవుడంటే, యిర్మీయా గ్రంథకర్త అంటాడు 32:19లో, ఆలోచన విషయములో నీవే గొప్పవాడు. ఏదన్నా ప్రభు గురించి మనం ఆలోచిద్దామంటే మన ఆలోచనకి అందనంతగా ఆయన గొప్పవాడండి. అంతేకాదు, స్త్రీలను జరిగించు విషయంలో శక్తి సంపన్నుడు. హల్లెలూయా! కదా! ఆయన కార్యాలు ఇలా నోటి మాట ద్వారా ఇది కలుగును గాక, జరుగును గాక అంటే అలాగున జరిగించినటువంటి శక్తి సంపన్నుడై ఉన్నాడు కదా! ఆయన మాట, మహత్తు గల మాట, ఆయన మనకి పక్షాన మరి ఆయన సెలవిచ్చిన ప్రతిదీ కూడా తన వాక్కును పంపినప్పుడు ఆ వాక్కు మన ఎడల ఆ వాక్కు తాకినప్పుడు కదా, మన ఒంట్లో ఉన్న మన శరీరాల్లో ఉన్న అనారోగ్యాలన్నీ పటాపంచలైపోతాయి. అది ఎటువంటి వ్యాధి, రోగము, రుగ్మత, జబ్బు, దాని తాలూకి హేతు అంతా కూడా నిర్మూలమైపోద్ది కదా. క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడు. కీర్తనకారుడు అంటాడు 147:5లో కూడా, మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి కలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆయన ఎంత గొప్పవాడంటే ఆయన గొప్ప శక్తిమంతుడై ఉన్నాడు కదా. ప్రభు యొక్క శక్తిని ఎవరు కొలమానం చేయగలరు కదా. ఆయన యొక్క ప్రభావాన్ని ఎవరు కొలమానం చేయగలరు. ఆయన యొక్క మరి ఆ ఆ గొప్పతనాన్ని ఎవరు కొలమానం చేయగలరు. ఆయన జ్ఞానానికి, ఆయన శక్తికి పరిమితి లేదండి. ఆయన ప్రేమకు పరిమితి లేదు. కానీ ఆ ప్రభావవంతుడైన దేవునికి, ఆ గొప్పతనం, మహిమాన్వితం కలిగిన దేవునికి సాటి లేదు, మితి లేదండి. మరి ఇక దేవుడు అసలు అదే అబ్రహాంతో ప్రమాణం చేసినప్పుడంట, ఆయన ఒక ప్రమాణం చేస్తాడంట, నేను నిశ్చయంగా ఆశీర్వదిస్తాను, నిశ్చయంగా నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిశ్చయంగా నన్ను విస్తరింప చేస్తానని పలికినప్పుడు ఆ హెబ్రీ పత్రిక 6:13లో అంటాడు, దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయిన గనక. హల్లెలూయా! ఇది ఇక ఈ ఈ లోకంలో గొప్పవాడు అనబడిన వాడికి ఎవరు లేరు. ఆయనకు మించి ఎవరు లేరు. దేవాది దేవుడైన యెహోవాకు మించి ఎవరు లేరు. కనుక మరి దేవుడు అబ్రహాంతో ప్రమాణం చేసి కదా, మన ప్రమాణాలు చేసినప్పుడు ఒట్లు పెట్టుకుంటాం. ఫలానా వాళ్ళ తోడు, ఫలానా వాళ్ళ తోడు అని రకరకాల ఒట్లు పెట్టుకుంటాం కదా. ఎదుటి వారికి నమ్మకం కలిగించటానికి, మనం చేసే ఒక వాగ్దానం స్థిరపరచటానికి మనం కదా ఇటు విధంగా ఒట్లు పెట్టుకుంటాం. దేవుడు కూడా తన తోడని ప్రమాణం చేస్తున్నాడు. ఎందుకంటే ఇంకా ఆయన మించి ఎవరు లేరు. ఆ గొప్పతనానికి, ఆయన గొప్పతనానికి మించి ఇక శ్రేష్ఠులు ఎవరు లేరని అబ్రహాముతో ఆయన వాగ్దానం చేసినప్పుడు తన తోడు అని ప్రమాణం చేశాడంటే, ఎందుకంటే తనకంటే గొప్పవాడు లేడు అని. మరి క్రీస్తు ప్రభు గురించి కూడా మరి ఇక్కడ మరి ప్రకటనలు మరి ఆయన ఎంత గొప్పవాడో మరి కొన్ని మాటల్లో రాయబడింది. సంఖ్యాకాండము 24:7 ఆ యొక్క బిలాము దర్శనం చూస్తా ఉన్నాడు. ఇశ్రాయేలును శపించటానికి బాలాకు అతనిని ప్రోత్సహించాడు గాని, బిలాం ఏం చేస్తున్నాడంటే ఆ దర్శనం చూస్తున్న వాడై రానయున్న క్రీస్తు ప్రభు గురించి ప్రవచిస్తా ఉన్నాడు. నీళ్లు అతని బొక్కల నుండి కారును, అతని సంతతి బహు జలముల యొద్ద నివసించును, అతని రాజు గొప్పవాడగును, అతని రాజ్యము అధికమైనదగును కదా. క్రీస్తు రాజ్యము మరి అది పరలోక రాజ్యము, ఆ నిత్య మహిమ కదా. ఆ రాజ్యం వచ్చి ఏం చేస్తుంది, అన్ని రాజ్యాలను జయించుంది. ఇప్పటి వరకు ఈ లోకంలో ఎన్ని రాజ్యాలు పరిపాలన అయినాయో దానియేలు గ్రంథంలో రాయబడినట్లుగా అనేకమైన రాజ్యాలు పతనం అయిపోతాయి. ఒకప్పుడు గొప్ప గొప్ప రాజ్యాలు కదా, రోమా ప్రభుత్వము కదా, రోమా రాజ్యము ఎంతగా విస్తరించింది, ఎంత మరి ప్రభావం, శక్తి కలిగిన రాజ్యము ఏమైపోయింది,
ఇప్పుడు ప్రభుత్వం అంతా కూడా మరి చప్పనైపోయింది కదా. మరి బ్రిటిష్ రాజ్యము, మరి సూర్యుడు అస్తమించినటువంటి బ్రిటిష్ రాజ్యము, అది అది ఎప్పుడేమైపోయింది? తన దేశానికి ఒక ప్రపంచ యావత్తుని పరిపాలించిన బ్రిటిష్ రాజు కనుక ఈ యొక్క రాజ్యాలన్నీ కూడా ఈ లోకంలో ఎన్ని రాజ్యాలు ఉన్నాయో అన్ని రాజ్యాలు కూడా అన్ని కూడా పతనమైపోయాయి. గాని మరి దేవుని యొక్క రాజ్యము, ఆయన గొప్పవాడు గనక ఆయన రాజ్యము కూడా అటువంటి అత్యధికంగా ఉంటది. క్రీస్తు ప్రభు గురించి రాయబడిన మరి మత్తయి సువార్త, మరి లూకాసు సువార్తలో రాయబడిన మాటలు చూస్తే ప్రభు తను తాను చెప్పుకుంటున్నాడు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆ దినాలలో మరి వారికి ఉన్నటువంటి ఆ గ్రంథాలు, ఆ యొక్క ప్రవక్తల గ్రంథాలు, మరి యొక్క ధర్మశాస్త్ర గ్రంథము, మరి అవన్నిటిని బట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే యోనా ఒక గొప్పవాడు. ఎందుకు? 3 దినాలు సముద్ర గర్భంలో ఆ చేప కడుపులో ఉన్నాడు గనక, బా అసలు అందులోంచి బయటకు వచ్చాడు గనక గొప్పవాడు అనుకుంటున్నారు కదా. ప్రభు అంటున్నాడు యోనా కంటే గొప్పవాడును నేను. 3 దినాలలో మరి నేను చనిపోయి మరణాన్ని తిరిగి గెలిచి తిరిగి లేస్తాను గనక నేను ఈ యొక్క యోనా కంటే గొప్పవాడని అంటున్నాడు. ఇంకను ఆయన సొలొమోను కంటే గొప్పవాడని అంటున్నాడు. ఎందుకు? ఆయన జ్ఞానానికి మితి ఉన్నదా కదా. సర్వ సృష్టికర్త ఆయన జ్ఞానము చేత ఈ ప్రపంచాలను నిర్మించాడంట. ఆకాశ విశాలమును వైశాల్యాన్ని అంత స్థిరపరిచాడంట. ఈ భూమి ఇన్ని విధాలుగా ఈ భూమి మీద మరి ఈ యొక్క నివాస యోగ్యంగా మార్చటానికి ఆ జ్ఞానానికి మితి లేని జ్ఞానము కలిగిన వాడు ఆయన సొలొమోను కంటే గొప్పవాడు. సొలొమోను జ్ఞానం వినటానికి ఆమె షేబా బయలుదేరి వచ్చింది. ఆ భూమి అంతలో నుండి అనేకమైన వారు ఆ దక్షిణ దేశపు రాణి బయలుదేరి వచ్చింది సొలొమోను యొక్క జ్ఞానాన్ని చూడటానికి. కనులారా చూచి ఆమెకు సర్టిఫికెట్ కూడా ఇస్తుంది. ఏమని? నేను విన్నదానికంటే నేను చూచినటువంటిదే, కనులారా చూచిందే ఎక్కువ ఉందంటది. అంటే ఒక ఒక మానవుడుగా ఉన్నటువంటి ఒక రాజే అంత గొప్పవాడుగా ప్రఖ్యాతి నందిన వాడుగా ఈ లోకంలో ఉన్నాడంటే సృష్టికర్త మనందరూ సృష్టించిన వాడు ఇంకెంత గొప్పవాడండి ఆయన. ఆయన జ్ఞానానికి మితి లేదు. సొలొమోను కేవలము జ్ఞానవంతుడుగా ఐశ్వర్యవంతుడుగా ఉన్నాడు గాని ఈ జ్ఞానము లేకుంటే ఈ ఐశ్వర్యం ఇచ్చిన వాడు కదా ఆయన ఇంకా గొప్పవాడు కదా. నేను సొలొమోను కంటే గొప్పవాడు అంటున్నాడు. మరి ప్రభు యొక్క పుట్టుకలో దేవదూత వచ్చి అక్కడ మరియమ్మతో మాట్లాడుతున్నప్పుడు ఏమంటుందంటే ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును అని చెప్పేసి ఇక్కడ దేవదూత మరియమ్మతో చెప్తుంది. అసలు ఎవరు ఆయన? ఆయన గొప్పవాడు. ఆయన సర్వోన్నతుని దేవుని కుమారుడు. ఆయన కుమారుడుగా ఈ లోకంలో మనిషి కుమారుడుగా పరిగణించబడతాడు. కానీ ఆయన మరి దేవుని కుమారుడు. ఆయన సర్వోన్నతుడిని కుమారుడు. ఆయన మరి దేవుని అంశ ప్రభావము శక్తి ద్వారా ఈ లోకంలో కుమారుడుగా పుట్టనై ఉన్నాడు. ఆయన ఎవరంటే గొప్పవాడై ఉన్నాడు. ఈ లోకంలో ఎంతమంది మరి ప్రజలు పుట్టారో వారందరికంటే గొప్పవాడై ఉన్నాడు. ఆయన వారందరికి ఇవ్వబడిన నామం కంటే గొప్ప నామము కలిగిన వారు గొప్ప నామము కలిగిన వాడని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకను మరి ప్రభువుని గురించి మనము ఆలోచిస్తే గనక ఆయన ఎంత గొప్పవాడని మనం ఆలోచిస్తే గనక కదా, ఆయన మహత్తు గల నోటి మాట కలిగిన వాడు. తన శక్తి చేత తన అనేకమైన స్వస్థతలు చేసిన వాడు. ఆయన యొక్క అభిషేకము ద్వారా దయ్యాలను వెళ్ళగొట్టిన వాడు. ఆయన గొప్పవాడు, బహుకీర్తనీయుడు. అటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నామండి. మన దేవుణ్ణి గురించి మనం తెలుసుకోవాలి. నిజంగానే ఈ బైబిల్ గ్రంథంలో దేవాది దేవుడి గురించి, క్రీస్తు ప్రభు గురించి రాయబడిన మాటలు మనం చదువుతా ఉంటే ప్రతి ఉదయకాలం మనం స్తుతులు చెప్తాం కదా. అయ్యా నువ్వు అటువంటి వాడు, నువ్వు ఇలాంటి వాడు అయ్యా, అలా కార్యాలు చేస్తావయ్యా, ఇలాంటి మహిమాన్వితమైన కార్యాలు మనం పొగుడుతూ ఉంటాం కదా. మాటలన్నీ చెప్తా ఉంటాం కదా. అంటే ఏంటి? ఆయన ఏమై ఉన్నాడో వాటిని మన మాటల్లో మనము మరి వ్యక్తపరుస్తున్నాం. మన హృదయంలో నుంచి వచ్చే మాటల్లో మనం వ్యక్తపరుస్తా ఉన్నాం.
ఆయన ఎవరు మనం గ్రహించాము గనక ఇక్కడ క్రీస్తు ప్రభు కూడా ఉమ్, ఉమ్, నా తండ్రి అందరికంటే గొప్పవాడు. హల్లెలూయా కదా. ఆయన తన్ను తాను మహిమపరచుకోవట్లేదు కానీ తండ్రిని ఇక్కడ ఘనపరుస్తున్నాడు. ఇక్కడ 10వ అధ్యాయము 30 వచనంలో అంటాడు, నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. హల్లెలూయా. ప్రభు పదే 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 నేను దేవునితో, మరి తండ్రి అయిన దేవునితో నేను ఏకమై ఉన్నాను, ఏకమై ఉన్నానని ఆయన చెప్తూనే ఉన్నాడు. అసలు ఆయన చెప్తూనే ఉన్నాడు, నేను తండ్రి ఏకమై ఉన్నాం, ఒక్కటై ఉన్నాం, నన్ను చూస్తే తండ్రిని చూచినట్లే అని చెప్తున్నాడు. నేను తండ్రియు ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. నన్ను చూస్తే, నన్ను చూస్తున్నారు కదా, నేను పరలోకం నుంచి దిగి వచ్చాను గనక మరి నేను మరి ఆ తండ్రితో సమానుడుగా ఉన్నానని చెప్తున్నాడు. 17వ అధ్యాయంలో ప్రభువు ప్రార్థన చేస్తూ, తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడము. మనందరి గురించి ఆ దినము ప్రభు ప్రార్థించి ఉన్నాడండి. అక్కడ తర్వాత వచనాల్లో రాయబడిన మాటలు చూస్తే ఈ యొక్క వాక్యము ప్రభు చెప్పే బోధలు విన్నటువంటి శిష్యులు ప్రభుకి మరి ఆ మాటలను నమ్మి ప్రభు శిష్యులైపారు. ప్రభు శిష్యుల ద్వారా ఇంకా ఎంతమంది ఈ లోకంలోకి మరి సువార్త ప్రబలిందో, ఎంతమంది శిష్యులుగా చేయబడి ఉన్నారు, వారందరి నిమిత్తం కూడా నేను ప్రార్థన చేయించున్నాను. నా శిష్యుల నిమిత్తమే నేను ప్రార్థన చేయట్లేదయ్యా. మరి ఈ శిష్యుల బోధ ద్వారా ఎంతమంది ఇంకా నా శిష్యులుగా మార్చబడుతున్నారు, వారందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. వారు ఎలా ఉండాలి, ఆ ఈ దినం వరకు కూడా ప్రభు శిష్యులుగా మార్చబడిన వారందరూ ఎలా ఉండాలంటే, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు. హల్లెలూయా. తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారు కదా. ఏకమై ఉన్నలాగున మరి నా కొరకు నీవు అనుగ్రహించిన వారందరూ కూడా ఎప్పటికీ ఏకమై ఉండాలి, నాతో ఏకమై ఉండాలి, ఆత్మ ద్వారా ఏకమై ఉండాలి, పరిశుద్ధాత్మ ద్వారా మమేకమై ఉండాలని ఇక్కడ మాట్లాడుతున్నాడు. 17:21 కూడా అంటాడు, మరి నా వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ, వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థిస్తున్నాను. నీవు నేనే కాదయ్యా, పరిశుద్ధాత్మ దేవుడు మన ముగ్గురు కలిసి ఉండటం కాదు, మన బోధ బోధ విన్న ప్రతి ఒక్కరు కూడా ఏకమై ఉండాలని ప్రభువును ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనము చూడగలం. మరి నేను ఇటు విధంగా తండ్రి నేను ఏకమైనానని చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంట, 31వ వచనములో, యూదులు ఆయనను కొట్టవలనని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా, ఇక్కడ మరలా అనే పదం రాయబడింది. ఆ రాళ్ళు చేత పట్టుకున్న పరిస్థితి అది ఒక్కసారి కాదు, అంటే అంతకుముందు ఎన్నిసార్లు జరిగిందో మరి. మరలా రాళ్ళు చేత పట్టుకునగా కదా, ప్రభు నీ మాటల ద్వారా హింసించారు వాళ్ళు కదా, దూషణల ద్వారా హింసించారు, ఆయన పక్షాన చెడ్డ మాటలు పలికి ఆయన్ని ఆపేక్షించారు, రకరకాలుగా ఆయన శోధించారు, ఆయన కొట్టాలని ఆయనను ఆ, రాళ్ళు చేత పట్టుకున్నారంట. అక్కడ వాళ్ళకి ఆ సాంప్రదాయం అంటే ఏదైనా తప్పు చేస్తే, ధర్మశాస్త్రానికి విరోధంగా ఏదైనా తప్పు చేస్తే రాళ్లతో కొట్టి చంపాలని ఒక ఒక నియమం ఉంది, ఒక చట్టం ఉంది వాళ్ళు కనుక. ఏది ఎవరైనా చిన్న పొరపాటు చేస్తే రాళ్లతో కొట్టి చంపేస్తాం. ఇక్కడ చూసినట్లయితే మరి ప్రభువును కూడా రాళ్లతో కొట్టాలి. ఎంతమంది మనం 2వ అధ్యాయంలో ధ్యానించాం, ఆయన దాగి దేవాలయంలోంచి వెళ్ళిపోయాడని. అంటే అనేక పరిస్థితుల్లో ప్రభుని వారు మరి నోటి మాటల ద్వారా దూషించటే కాదు, ఫిజికల్ గా కూడా ఆయన మీద దౌర్జన్యం చేయటానికి ప్రయత్నిస్తున్నారు. అప్పుడు ప్రభు అంటున్నాడు 32వ వచనంలో, యేసు తండ్రి యొద్ద నుండి అనేక మంచి క్రియలను మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగెను. ఇక్కడ ప్రశ్న వేస్తున్నాడు ప్రభు, ఎందుకు నన్ను కొట్టాలనుకుంటున్నారు మీరు? నేను తండ్రి యొద్ద నుంచి వచ్చి
అనేకమైన మంచి క్రియలు మీకు చూపాను కదా. ఎన్ని స్వస్థతలు చేశాను, అద్భుతాలు చేశాను, మరి మీకు ఆహారం పెట్టాను నేను. అనేకమైన మంచి బోధలు చేస్తా ఉన్నాను. మీకు దయ్యాలు వెళ్ళగొడుతున్నాను కదా. నేను చేయనటువంటి కార్యం ఏదైనా ఉందా కదా. బహుజన సమూహములు ప్రభుని వెంబడిస్తూ వచ్చారు. ఆయన యొద్దకు వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తిని ప్రభువు బాగు చేసి పంపించాడంట. బహుజన సమూహంలో అంటే మనం బాగు చేశాడు, స్వస్థపరిచాడు, విడిపించాడు. అవునా కదా. మరి ఇటువంటి నన్ను ఏ మంచి క్రియ, వీటిలో నేను అనేకమైన మంచి క్రియలు చేశాను. ఏ మంచి క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొడతారని ప్రభువుని అడిగితే వాళ్ళు ఒకటే ఆక్షేపణ చేస్తున్నారు. అందుకు యూదులు, నీవు మనుష్యుడు ఉండి దేవుడునని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నేను రాళ్లతో కొట్టుదుము, కానీ మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో అనక. నువ్వు అనేకమైన కార్యాలు చేసావు, అన్ని బాగున్నాయి, మేము అన్ని పొందుకున్నాం, కానీ మాకొక్కటే ఆక్షేపణ ఉంది. దేవుడు మరి నీ తండ్రి అని చెప్పుకుంటున్నావు, నీవు మనుషుడుగున్నావు, నువ్వు దేవుడునని చెప్పుకుంటున్నావు, తండ్రి నిన్ను సమానంగా చేసుకుంటున్నావు. అది దాన్ని మేము అర్థం చేసుకోలేకపోతున్నాం, జీర్ణించుకోలేకపోతున్నాం. ఎందుకంటే యెహోవా దేవుడు అనే మాట, దేవుడనే పదము, దేవుడనే వ్యక్తి వారికి చాలా మరి గౌరవనీయుడు. మరి ఆయన దేవుడనే పదము, యెహోవా అనే పదం పలకటానికి కూడా వారు సాహసించరు ఇశ్రాయేలీయులు. అటువంటి గొప్ప దేవుణ్ణి మరి వీరు కలిగి ఉన్నారు గనక, అటువంటి గొప్ప దేవుడుగా వారు భావిస్తున్నారు గనక, ఈ లోకంలో మానవుడుగా పుట్టిన వ్యక్తి దేవుడు తను ఒకటి అని, మరి దేవుని కుమారుడనని చెప్పుకొనుట వారికి అది అభ్యంతరకరమైంది గనక, వారుకున్న నాలెడ్జ్ లో, వారుకున్న అవగాహనలో నుండి మరి ఇట్టి విధంగా మాట్లాడుతున్నారు. నువ్వు చాలా మంచి క్రియలు చేస్తావయ్యా, మంచి క్రియలను బట్టి మేము నిన్ను కొట్టాలనుకోవటం లేదు, నువ్వు తండ్రితో సమానంగా చేసుకుంటున్నావు, మానవుడు వేండి దేవునిగా నిన్ను నువ్వు ప్రకటించుకుంటున్నావు గనక అందును బట్టి నిన్ను కొట్టాలని, దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టాలని మేము అనుకుంటున్నాము. ఇది దేవదూషణగా కదా. మరి ఎవరైనా దేవుని నామాన్ని ఎత్తుపట్టి దూషిస్తే రాళ్లతో కొట్టాలని ధర్మశాస్త్ర గ్రంథంలో మోషే రాయించి పెట్టాడు గనక, అందును బట్టి నువ్వు చేస్తున్న పని దేవదూషణగా ఉంది గనక అందును బట్టి నిన్ను కొట్టాలనుకుంటున్నావు కనుక వారికి అర్థం కాలేదు, ప్రభు ఎవరో అర్థం కాలేదు. ఎంత గొప్పవాడనని చెప్పాడు ఆయన. మరి నేను గొప్పవాడిగా ఉండటానికి ఈ లోకంలో నేను వచ్చాను, నేను ఈ గొప్ప కార్యాలు చేయటానికి నేను వచ్చాను తండ్రి, నేను ఏకమైన అని చెప్పిన మాటలన్నీ వారికి రుచించక వారు ఒకటే ఆక్షేపణ చేస్తూ మరి ప్రభుని తృణీకరిస్తూ ఆయన కొట్టడానికి కూడా వాళ్ళు సాహసిస్తా ఉన్నారు. ఈ లోకంలో ఉన్న మరి అనేక మంది కూడా ఈ దినము ప్రభు ఎవరో వారికి అర్థం కావట్లేదు, క్రైస్తవత్వం ఏంటో వారికి అర్థం కావట్లేదు, దేవుని ప్రేమ, క్రీస్తు ప్రేమ ఏంటో అర్థం కావట్లేదు. మన యొక్క సేవకులమైన మన ఓర్పు, మన సహనం, మన ప్రేమ కూడా వారికి అర్థం కావట్లేదు గనక మనను కూడా ఇట్టి విధంగా రామ్ నోషన్ చేస్తూ మరి నిజమైన దేవుణ్ణి ప్రకటిస్తున్న మనను కూడా లోకం ఇలా ఉన్నాయి, కొట్టి హింసించి చంపుతా ఉంది కదా. ఎంతమంది ఆ జైలు పాలై ఉన్నారు, ఎంతమంది మరణానికి చెప్పబడి ఉన్నారు. మనకి తెలిసిన విషయాలు కొన్నేనండి, బాహాటంగా మరి జరిగినాయి గనక ఇవాళ రేపు మీడియా ఉంది గనక కొన్ని విషయాలు మనకు తెలుస్తా ఉన్నాయి. తెలియకుండా ఎంతమంది హతసాక్షులు అయిపోయి ఉన్నారు, ప్రభు నిమిత్తము దెబ్బలు గాయములు తిన్నవారుగా ఉన్నారు. కానీ ప్రభు వారందరూ కూడా ఒక ప్రత్యేకమైన రీతిలో పరిగణిస్తాడు. హరికి పరలోకంలో ప్రత్యేకమైన స్థానం ఉంటది. ప్రభుని కొట్టడానికి ప్రయత్నించిన వారు మరి మానవులమైన మనను కొట్టరా. ప్రభు ఒక చోట అంటారు, పచ్చి మానుకే ఇలా చేస్తే ఎండిన మానుకు వారు ఇంకేం చేస్తారు కదా. ఆయననే హింసించిన లోకము, ఆయననే కొట్టాలని చూచిన లోకము నిన్ను నన్ను కూడా కొట్టడానికి ప్రయత్నిస్తుంది, కానీ తండ్రి చేతిలో నుండి మనము అపహరింపబడము. ఆ తండ్రి మన చుట్టూ అగ్ని ప్రాకారం ఉన్నాడు, ఆయన రెక్కల నీడలో మనము దాచిపెట్టబడి ఉన్నాము. ఆయన రెక్కలు మన చుట్టూ అగ్ని ప్రాకారం ఉన్నాయని కనుక ఆయనలో మనము ఇంకను విశ్వాసంతో వేళ్ళునుతూ లోపలికి వెళదాము. ఆయన గొప్పవాడు, కీర్తనుడని మనం అర్థం చేసుకున్న వారమై నిరంతరము
ఆయన కీర్తిస్తూ ఆయన ఆయనకి స్తుతిగానాలు చేస్తూ మన హృదయాలు కుమ్మరించుకుంటూ మరి మన యొక్క జీవితాలను ముందుకు కొనసాగింప చేసుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహింప చేయను కాక. దేవునికి మహిమ కలుగును కాక.